నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ప్రముఖ నిర్మాణ వాస్తు అలాగే జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజ శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాస్తు అలాగే జాతకరత్నాలు అలాగే జనన కాలంకి సంబంధించిన విషయాల గురించి అయితే మనం మాట్లాడదాము. నమస్తే గురువు గారు. ముందుగా మనం మాట్లాడుకుంటే వాస్తు గురించి, ఇల్లు కొనేటప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఎక్కువ అనేసి అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు వెస్ట్ ఫేసింగ్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి? వెస్ట్ ఫేసింగ్ కదండి, చాలా మంది వచ్చేసి తూర్పు కానీ లేదంటే ఉత్తరం కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా లేఅవుట్లో చూసినా కూడా ముందు అవి ఫిలప్ అయిపోతాయి. ఇంకా తూర్పు ఉత్తరము ఆ రెండు రోడ్లు ఉండే ప్లేస్లు అయితేనా ఇంకా చాలా తొందరగా ఫిలప్ అయిపోయి ఉంటాయి. లేదా ఆ యజమాని అంటే ఆ లేఅవుట్ యజమాని కానీ లేదా అపార్ట్మెంట్ యజమాని కానీ దాన్ని బ్లాక్ చేసుకొని పెట్టుకుంటాడు. అవి అడిగినా కూడా ఇవ్వరు, లేదా రేట్ కాస్ట్ ఎక్కువ చెప్తారు. అదే దక్షిణం పడమర అయితే దానికంటే రేట్ తక్కువ కూడా ఇస్తారు. ఎందుకు ఇది కారణం అంటేనా, మనం ఇదివరకే చెప్పుకున్నట్లు వాటితో ఏదైతే ప్లస్ పాయింట్లు ఉంటాయో అంటే పాజిటివ్గా అవి ఉపయోగపడుతూ ఉంటాయో అటువంటి వీటిలో ఉండవు. మనం గతంలో అనుకున్నట్టే ఇవి లేఅవుట్లు అయితేనా సపోజ్ వెస్ట్ ఫేసింగ్ అనుకోండి, అక్కడ ఏమైతే అది ముందర వచ్చేసి ఒక 5 అడుగులు వదిలిపెడితేనా వెనకాల 10 అడుగులు వదిలిపెట్టాలి. సపోజ్ ఒకవేళ మనం స్టెప్స్తో బాక్స్ టైప్ బిల్డింగ్ ప్లాన్ చేసినప్పటికి కూడా ఒక 2 ఫీట్ అన్న వదిలిపెట్టాలి. అప్పుడు వెనకాల వచ్చేసి మళ్ళీ 4 ఫీట్ వదిలిపెట్టాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే బ్యాక్ సైడ్ బాత్రూమ్ కట్టుకోవాలనే ఉద్దేశంతో అక్కడ బాత్రూమ్ కట్టినప్పుడు ఏమైతే అది, లేదా కొంతమంది ఇంకా దాంట్లో చేసి తప్ప ఏంటంటే ఆ కాంపౌండ్కి అటాచ్ చేసి ఆ బాత్రూమ్ కడుతున్నారు. దానివల్ల ఆగ్నేయ మూత ఏర్పడి యాక్సిడెంట్లు, అనారోగ్యాలు, ఆపరేషన్లు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్లా కొన్ని సహజంగా సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి అంటే ఈ వెస్ట్ ఫేసింగ్ విషయాలకు వచ్చేలా ఈస్ట్కు వెస్ట్కు తేడా ఏం వస్తుందంటేనా, ఇక్కడ ఈ తేడాల వలన మరణాలు కూడా సంభవిస్తాయి. ఎందుకంటే కనుక అక్కడ ఉండే ప్రాబ్లం అది. అదే కనుక తూర్పు అనుకోండి, వెనకల వెస్ట్ సైడ్ వచ్చేసి సెట్ బ్యాక్ అయిపోయి ఉంటారు, అక్కడ ఏం ఖాళీ ఉండదు, ఏముండదు. ఇక్కడ వచ్చేసి ఖాళీ ఉండి అక్కడ మూత పడిపోయి ఉండడం వలన ఇటువంటి ప్రమాదాలు అంటే చాలా ఇబ్బందికరమైన ప్రమాదాలు జరిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వెస్ట్ ఫేసింగ్ కంటే కూడా తూర్పు ఉత్తరము ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అట్లా లేకుండా మేమేం చెప్తామంటేనే ఏదైనా కూడా మంచిది. ఇప్పుడు మేము ప్లాన్లు ఇచ్చిన వాటిలో వెస్ట్ ఇచ్చినాం, సౌత్ ఇచ్చినాం. కొంతమంది ఏమంటారంటేనా, మేము ఆ ఇంట్లో ఉన్నప్పుడు మేము బాగున్నాం సార్, వెస్ట్ కానీ సౌత్ కానీ, లేదా మాకు ఆ వెస్ట్లో బాగా కలిసి వచ్చింది కాబట్టి మాకు ఖచ్చితంగా వెస్టే. మేము కొన్ని లేఅవుట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇదివరకే చెప్పినట్లు ఆ మొత్తం లేఅవుట్లో ఉండే ప్లాట్లను గమనించి, నిర్మాణం కన్స్ట్రక్షన్ విధానం గమనించి, ఎక్కడైతే అవి ఉపయోగపడతా ఉంటాయో అంటేనా ఏ దానికైతే ప్లస్ పాయింట్లు ఎక్కువ మేము అవి ప్రిఫర్ చేస్తాం. అది ఇంకా ఏ పేరైనా కానీ ఏ జాతకమైనా కానీ ఏదైనా కానీ అప్పుడు మేము ప్రిఫర్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, లేదు సార్ మాకు వెస్ట్ ఫేసింగే కావాలి, లేదంటే సౌత్ ఫేసింగే కావాలి, దానికి మాకు దోషాలు లేకుండా ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు మేము చేస్తామంటే ఏ లేఅవుట్లో సహజంగా సెట్ బ్యాక్ ఎక్కువ ఇచ్చి కొన్ని లేదా కార్ పార్కింగ్ ఇటువంటి ఉపయోగించినప్పుడు నైరుతిమూల పెరుగుదల జరుగుతూ ఉంటుంది. ఈ బ్లాక్లో నేను ఇదివరకే కార్ పార్కింగ్ కోసం ఈశాన్యం వదిలిపెట్టి చేస్తున్నారు, చాలా ప్రమాదకరంగా తయారవుతున్నాయని చెప్పినాం కదా. అట్లే ఈ సౌత్ ఫేసింగ్ కానీ వెస్ట్ ఫేసింగ్ కానీ ఇళ్లలో కార్ పార్కింగ్ ఆగ్నేయంలో కానీ వాయువులు కానీ వదిలిపెట్టి నైరుతిమూల బెడ్రూమ్స్ వేయడం వలన ఇంటి లోపల విధానం మనం చూసుకున్నట్లయితే నైరుతి నిర్మాణం అనేది పెరిగి ఈ మరణాలు అనేవి కూడా ఇక్కడ సంభవిస్తూ ఉంటాయి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, కార్ పార్కింగ్ చూసుకుంటారు, అది ఎక్కడేమైతే అంటే లోపల అంటే కన్స్ట్రక్షన్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఇదేమో బయటకు ఉంటుంది వాయుమూల లేదా ఆగ్నేయమూల, అది వచ్చేసి అది పెరిగి ఇటువంటి సమస్యలు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్లాన్ అనేది సక్రమంగా తీసుకుంటేనా వెస్ట్ ఫేసింగ్ అయినా సూపర్గా, అంటే ముఖ్యంగా వెస్ట్ ఫేసింగ్ అనేటివి తూర్పు ఏ విధంగా అయితే రాజకీయ నాయకులు ఉపయోగపడుతుందో అలాగే వెస్ట్ ఫేసింగ్ కూడా పశ్చిమ వాయం వీధి చూపై ఉండి అది దక్షిణం నడక జరగకుండా ఉండి ఉత్తరం నడక జరుగుతూ ఉంటే కనుక అవి చాలా యోగిస్తాయి. మళ్ళీ వెస్ట్గా నడక ఉంటే మాత్రం అవి పెద్దగా పనికిరావు. ఎందుకంటే నడక ఎప్పుడైనా సరే ఏ ప్లాట్లో అయినా సరే ఎక్కడైనా ఉన్నా సరే ఖచ్చితంగా తూర్పు కానీ ఉత్తరం కానీ ప్రయాణం జరుగుతూ ఉండాలి. ఆ విధంగా వాటిలో ఏదైనా సరే ఇంకా దోషాలు లేకుండా అంటే కొంతమంది అంటే పూర్తి ఈశాన్యం మూల దేవుని గది చేయడము, లేదా బెడ్రూమ్లు ఇవ్వడము, ట్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్ అయితే సహజంగా జరుగుతున్నాయి. ఇటువంటివి జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నట్లయితేనా చాలా బాగా ఈ వెస్ట్ ఫేసింగ్ అయినా కూడా యోగిస్తాయి. కానీ సహజంగా జరుగుతున్నది అంటే లేఅవుట్లో కానీ ఈ బిల్డింగ్లలో కానీ ఈస్ట్ నార్త్ ఎక్కువ ఫిలప్ అవుతున్నాయి. అలాగే మీరు ఇంకోటి కూడా చూసుకోవచ్చు, ఒక వీధి వరుసలో లేదా ఒక ఏరియాలో మీరు రెంట్ హౌస్ కోసం సెట్ చేస్తూ ఉంటేనా వెస్ట్ సౌత్ ఎక్కువ ఖాళీ ఉంటాయి. ఇదేంటంటే కారణం ఇదే, ఆ దోషాలతో ఆ ఇల్లు కట్టడం వలన లేదా ఆ సౌకర్యం కోసమే ఇల్లు కట్టడం వలన ఎవరైనా సరే వచ్చినప్పుడు ఎక్కువ నాళ్ళు అక్కడ ఉండలేరు. బాలవంటలను పిలిపించినప్పుడు ఇది కొంచెం ఇబ్బంది, ఇంక 2-3 ఇళ్ళు ఏమైనా చూసి చెప్పండి అని చెప్తాం. అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తగా అనేది ప్లాన్ చేసుకున్నట్లయితే వెస్ట్ ఇన్లు అయినా చాలా బాగా యోగిస్తుంది. అలాగే వాస్తుకు సంబంధించి ఇప్పుడు ఒక ఇల్లు ఉంది,
దాని పక్కన కూడా దానికి దోషాలు ఉంటే ఆ పక్కింటి పైన కూడా దోషాలు చూపించే వాస్తుకు సంబంధించి ఏమైనా దోషాలు ఉంటే ఆ పక్కింటి మీద కూడా పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే? చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ ఏంటంటేనా, ఎప్పుడైతే అటాచ్డ్ హౌసెస్ ఉంటాయో ఆ ఇండ్లకు మాత్రం ఒకదానికి ఒక నిర్మాణం ఏమో చాలా బాగుంటుంది. అంటే మేము మా దగ్గర ప్లాన్ తీసుకుంటారు, అంతా ప్లాన్ ప్రకారమే కట్టింటారు, అయినా కూడా సమస్య జరుగుతూ ఉంటుంది. ఎందువల్లంటే పక్కది దోషభూయిష్టంగా ఉంటుంది. అందుకే మేము ఏం చేస్తామంటే ప్లాన్ ఇచ్చేటప్పుడు ఏదైనా సరే సహజంగా వాస్తులో ఉండే విధానం ఏంటంటే ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళని చుట్టూ ఉండాలని చెప్తాం. ఎందుకంటే ఒక ఇంటికి అటాచ్ అయ్యి ఉండరాదు. ఇది ఇంకోటి ఏంటంటే కొన్ని దేవాలయాలు ఉండే చోట కూడా ఆ దేవాలయం కాంపౌండ్ వాళ్ళకి కానీ లేదంటే ఆ దేవాలయ గుడి డైరెక్ట్ కానీ అటాచ్ అయ్యి కొన్ని ఇళ్ళు కూడా ఉన్నాయి. అవి చిన్న చిన్న గుళ్ళ విషయాలు జరుగుతున్నాయి. అట్లా ఉండడం వల్ల ఏమవుతాయంటే అక్కడ వాళ్ళు కర్మలు తీర్చుకోనికి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఈ కర్మలన్నీ ఈ ఇంటికి కూడా వస్తాయి అనేసి మేము కొన్ని చోట్ల వింటున్నాం. అందుకే ఏంటంటే ఏ దానికి అది ఇండివిజువల్గా కాంపౌండ్ ఉన్నప్పుడు వీళ్ళ నిర్మాణం అనేది అంటే వీళ్ళ ఇల్లు కానీ లేదా నిర్మాణం అనేది కానీ సపరేట్గా ఉంటుంది. కాబట్టి అటువంటి దోషాలు ఏమన్నా ఉంటేనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ మీ దగ్గర ప్లాన్ తీసుకున్నాం కదా సార్, మీరు చెప్పినట్లే కట్టినా అంటే మేము ఎప్పుడే కానీ అటాచ్ అయ్యి కట్టమని చెప్పం. నెంబర్ 1 పాయింట్. లేదు చిన్న ప్లేస్ ఉందంటేనా ఇంకా సరే వీలు కాదు కట్టుకోండి అని చెప్తాం. కానీ ఒక 50 గజాలు అట్లా ఉండే స్థలాలు అయితేనా 100 గజాల పైన స్థలాలు ఉన్నట్లయితే కనీసం అంటే దక్షిణము పడమర 2 అడుగుల నిలబెట్టి ఉత్తరము తూర్పు 4 అడుగులు నిలబెడితే మిగతా సింగిల్ బెడ్రూమ్ అయినా సరే కట్టుకొని పైన కావాలంటే ఇంకోటి వేసుకొని అని చెప్తాం. ఆ మాదిరి కట్టుకున్నట్లయితేనా ఎటువంటి సమస్య ఒకవేళ మీరైనా ఇంక ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఒకవేళ లేదు అటాచ్డ్గా ఆల్రెడీ ఉన్న ఇళ్ళకైతేనా ఒకటి నీచం పట్టుకుంటే ఇంకోటి ఉచ్చం పట్టుకుంటుంది. అంటే అక్కడ ఏదైతే దరిద్రం వాళ్ళు అనుభవించాలో కొంచెం వాళ్ళ కాలబలం అనేది అంటే మనం అనుకున్నట్లే ఏదైతే కాలబలం అనేది ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళ కాలబలం తగ్గిపోయి ఉంటుంది. దానివల్ల ఏదైతే సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ వాస్తు అనేది బాగున్నప్పుడు వాటిని ఫేస్ చేస్తూ పోతూ ఉంటారు. అంటే అక్కడ ఏం వాళ్ళని ఇబ్బంది పెట్టవు, కానీ సమస్యలు అనేవి ఉంటాయి. వాళ్ళేం బాగుంటారు, వాళ్ళు ఏమంటారు వీళ్ళకేం వాస్తు లేదు ఏం లేదు, వాళ్ళు అసలు వాస్తే పాటించడంలా, డోర్ చూస్తే ఎక్కడుంది, బాత్రూమ్ చూస్తే ఎక్కడుంది, కిచెన్ చూస్తే ఎక్కడో చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళేమో బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు వాడుకుంటున్నారు, నేనేమో ఇన్ని వాస్తులు పాటిస్తున్నా కూడా నాకు ఇంకా ఎదుగుదలే లేదనే ఆలోచన కూడా కొంతమంది కలిగి ఈ యొక్క వాస్తు కానీ లేదంటే రత్నాలపై కానీ లేదా ఈ కాలంపై కానీ కొంచెం దురభిప్రాయం ఏర్పడి తర్వాత ఈ హిందుత్వంలోనే ఏంటిండాయి కాబట్టి ఇతర మతాలు ఇంకా బాగుంటాయి లేదా అక్కడ దేవుడు బాగా కటాక్షిస్తాడని కొంచెం మారే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఇటువంటివన్నీ ఎక్కడే కానీ నమ్మాల్సిన పని లేదు. మన పెద్దవాళ్ళు ఎంతో అద్భుతమైన పరిష్కార మార్గాలు చూపించారు. మేము మిగతా వాళ్ళల్లో కూడా వాళ్ళు కూడా ఎంత ఇది వాస్తు కానీ రత్నం కానీ కాలం కానీ అందరికీ ఒకటే. అంటే పూజలు వేరే కావచ్చు కానీ ఏ మతం వాళ్ళకైనా ఏ కులం వాళ్ళకైనా ఇవన్నీ వర్తిస్తాయి. ఎందుకంటే పంచభూతాలు శరీరం స్వీకరించిన నాళ్ళు అందరూ ఒకటే కదా, రక్తమాంసాలు అందరికీ ఒకటే, అవేం డిఫరెంట్గా ఉండవు. కాబట్టి ఈ పంచభూతాలు కానీ దిక్పాలకులు కానీ లేదంటే ఈ రత్నాలు రంగులు కానీ అందరికీ ఒకటే కాబట్టి ఇవి అందరికీ వర్తిస్తాయి. అందరూ కూడా పాటించి ఈ విధంగా దోషాలు లేకుండా చూసుకునేట్లయితే చాలా బాగా యోగిస్తాయి. అది విషయం. అలాగే పూజ గదికి సంబంధించి ఖచ్చితంగా 2 తలుపులు ఉండాలి, అలాగే గడప కూడా ఉండాలి అనేసి అని చెప్తూ ఉంటారు. అంటే ఎందుకు పూజ గదికి ప్రత్యేకంగా అంత ప్రాధాన్యత ఏం లేదండి. ఎందుకంటే కొన్ని చోట్ల పూజ గదికి గడప అనేది ఉన్నట్లయితే పసుపు పెట్టి అక్కడ పూజ చేస్తారంటే. రాకేష్ వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. రాకేష్ మాట్లాడండి, గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ గురుగారు నమస్కారం అండి. నమస్కారం రాకేష్ గారు, చెప్పండి. నా పేరు రాకేష్ అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. యాక్చువల్లీ నాకు 34 ఇయర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మ్యారేజ్ అవుతుందండి. ఎన్నిసార్లు మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి. మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం పర్ఫెక్ట్గా ఉందా అండి? 1990 అండి, November 6th. నిమిషాలతో సహా ఉందా సార్? నిమిషాలతో సహా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఉందా అండి? టైమింగ్ 8:32 అండి. అప్రాక్సిమేట్లీ అది ఎగ్జాక్ట్ అయితేనా డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఒకసారి అది చూడాలండి. చూసి దాన్ని ఇప్పుడు ఎందుకంటే మనం లైవ్లో 1 నిమిషం 2 నిమిషంలో చెప్పేది కాదు, మనకు ఉండే చాలా తక్కువ సమయం కాబట్టి అది వీలు పడుతుంది. ఇంకోటి మీకు వాస్తులో కూడా ఎటువంటి దోషాలు కలగడానికి లేదా జాతకంలో కానీ ఎటువంటి దోషాలు ఉంటాయో కూడా చెప్తాను చూడండి. 7వ స్థానము అనేది మామూలుగా ఈ యొక్క వివాహాలకు సంబంధించి చూస్తారు. తర్వాత వచ్చేసి వాస్తులో చూస్తేనే వాయువ స్థానం కూడా ఈ యొక్క వివాహాలకు సంబంధించి చూస్తారు. ఉత్తర వాయువ ద్వారం కానీ లేదంటే వాయువము మీ యొక్క నిర్మాణంలో కానీ ఇంట్లో కానీ మీ సొంత ఇల్లు కానీ బాడిగిళ్ళు కానీ అక్కడ ఏదైనా అఫ్లిక్ట్ అయి ఉంటేనా ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలు జరుగుతాయి. ఈ 7వ స్థానానికి 12 కానీ 8 6 కానీ వచ్చిందనుకోండి సంబంధం వచ్చినప్పుడు అక్కడ ఏమంటే వివాహం అనేది చాలా
స్లోగా జరగడానికి కూడా జరుగుతుంది. అట్లాగే 7వ స్థానాధిపతి కానీ 7వ స్థానంలో ఉండే గ్రహాలు కానీ పెద్ద గ్రహాలైనప్పుడు చాలా నిదానంగా వివాహము అవి ఖచ్చితంగా చేయగలిగితే, చేయలేకపోతే ఇంక అసలు వివాహమే కాదు. కాబట్టి ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి, చూసి దానికి ఏదైనా రత్నం వస్తుందా లేదంటే వాస్తు చూడాలన్నా చూసి చేస్తాం. ఓకే అండి. అలాగే మనం పూజ గది గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇదేండి, ఈ దేవాలయాల మాదిరి మనం ఇంట్లో పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది గడపలు కట్టుకొని ఆ గడప పసుపు కుంకుమ అన్ని పెట్టుకొని చేస్తూ ఉంటారు. కానీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. గడప ఉన్నా లేకపోయినా ముఖ్యంగా మనం పూజ అనేది దేనికి చేస్తాము? మన మనోధైర్యం కోసం చేస్తాం. అరే నేను ఈరోజు పొద్దున్నే లేచి పూజ చేసి బయటికి వెళ్ళాలనుకోండి, నాకు ఈరోజు దేవుడు ఎంటముడు ఉన్నాడు. అదే చేయకుండా పొద్దున్న ఒక స్నానం చేసి బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, మనము ఈ తినేటివి కానీ ఇవన్నీ మనమేం ఆపుకోం కదా, పూజ మాత్రం ఆపుకుంటాం, ఎందుకంటే ఎమర్జెన్సీ ఉందనే ఉద్దేశంతో. ఇట్లాంటి చేసినప్పుడు ఆ రోజు ఆ పూజ చేయడం వలన అంటే ఇంకోటి ఏంటంటేనా, ఈ పూజలో ఉండే గొప్పతనము, మీరు ఏ పూజ చేసినా చేయకపోయినా, ఏ మంత్రం చదివినా చదివిపోయినా తూర్పు దిద్ది దండం పెట్టి నీ పని మీద నువ్వు పోరానైనా నీకు దేవుడు ఎంటబడి ఉంటాడని చెప్తారు. దాని అర్థం ఏముంది? మనకు ప్రకృతి ప్రత్యక్షంగా కనిపించే భగవానుడు సూర్యనారాయణుడు కాబట్టి మనం ఏదైనా సరే అక్కడి నుంచే మనకు, అంటే చంద్రుడు కూడా ప్రభావితం ఆ సూర్యుడి నుంచే ప్రభావితం అవుతున్నాడు. కాబట్టి ఇటువంటి విషయాలు చూసుకున్నప్పుడు ప్రత్యేకంగా పూజ గది అనేది నిర్మాణం చేసుకొని వాస్తుదోషాలు కలిగించుకోకుండా ఈ యొక్క గడప కానీ లేదంటే ద్వారం కానీ లేదంటే అక్కడ చేసే పూజ కొద్ది పెద్ద ఇళ్లలో సౌకర్యంగా పూజ గదిని ఏర్పాటు చేసుకున్నప్పుడు మేము చాలామందికి ఏం చెప్తుంటాం అంటే, బంధించేయకండి దేవుణ్ణి, అక్కడ ఏదైతే పూజ చేస్తూ ఉంటారో ఆ యొక్క పొగ కానీ లేదా ఆ యొక్క వెలుగు కానీ అంతా కూడా ఇళ్ళంతా ప్రసారించేది చూసుకుంటాం. దానికి ఏం చేయాలి? గ్లాస్ డోర్ కానీ లేదంటే నాకు కొద్దిగా వెంటిలేటర్గా ఉండే డోర్స్ కానీ అట్లా బిగించుకున్నప్పుడు ఏమవుతుందంటేనా, అక్కడ మనం చేసిన పూజ చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా మనం టిఫిన్ చేసేటప్పుడు అందుకు దేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. సహజంగా వంటగది పక్కన పూజ ఇస్తాము, అక్కడే డైనింగ్ కూడా ఉంటుంది ఇంచుమించు, లేదా పూజ గది ఎదురుగానే ఒక డైనింగ్ చిన్న చిన్న లేదు పూజ గది ఎదురుగానే ఒక డైనింగ్ టేబుల్ పెట్టుకుంటారు. కాబట్టి డైనింగ్ టేబుల్ మీద లేదా అటువైపే ఒక సోఫా వేసుకొని చేస్తూ ఉంటారు. కాబట్టి తినేటప్పుడు కూడా దేవుడు కనిపిస్తూ ఉంటాడు. అంటే అది దేవుడికి తినిపించండి, మీరు నైవేద్యం చేసినట్లే, ఇక్కడ చేసినది కాకుండా అక్కడ చేసారు. కాబట్టి ఈ విధంగా అనేటివి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. అవి మీ మానసిక మనోబలానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఏదైనా సరే చెడ్డకాలం కానీ లేదా ఇప్పుడు మన కాలర్ అడిగినట్టు ఏ సమస్యలు ఉన్నప్పుడు ఏమంటారు, అది ఎదుర్కోనికి మనోధైర్యాన్ని కల్పించి ఇట్లా మాబోటి వాళ్ళ ద్వారా ఆ నివారణ మార్గాలు వెంటనే వచ్చేటట్టు చూస్తారు. సుమలత కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. సుమలత మాట్లాడండి. చెప్పండి సుమలత గారు. అదే మా బాబు గురించి అడగాలనుకుంటున్నాను. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నిజామాబాద్ జిల్లా. నిజామాబాదా? నిజామాబాద్. చెప్పండి, ఏం విషయం చెప్పండి. ఎంబీఏ చదువుకున్నాడు. అయితే ఇప్పటికైతే ప్రైవేట్ లో హైదరాబాద్ పోయింది, ప్రైవేట్ లో చేస్తాను. ఉద్యోగం కుదరడం లేదు అంతేనా? ఉద్యోగం కావాలని వాడి భవిష్యత్తు ఎట్లున్నదని. అదే అండి, వీటికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉందండి? అవునండి. టైమింగ్ నిమిషాలతో సహా పర్ఫెక్ట్ ఉన్నట్లయితే ఒకసారి సంప్రదించండి. అవి నిదానంగా చూసి తేల్చాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరేదో మీ పేరు చెప్పిన దాని ప్రకారం లేదా ఇక్కడ తేలే నక్షత్రాన్ని బట్టో అది నిర్ధారించడం కుదరదు. ఒకవేళ ఉద్యోగం రావడం లేదంటే ఆ దశలు ఏం జరుగుతున్నాయి, అక్కడ ఆ దశానాథుని యొక్క టైం ఇప్పుడు వచ్చిందా లేదా, లేదంటే ఆ దశానాథుడు ఏమైనా అక్కడ సమస్య పెడుతున్నాడా, లేదా వీక్గా ఉన్నాడా, ఇంకొక గ్రహం ఏమైనా ఇబ్బంది పెడతాందా, ఇటువంటి చూసుకొని రక్తదానం చేసినట్లయితే అది కొంచెం ఈజీగా అయిపోతుంది. అదే వాస్తులో చూసినట్లయితేనా ఉద్యోగం రాలేదు, ఆ ఇంట్లో పుత్రులు కానీ లేదా కుటుంబ యజమాని కానీ ప్రయోజకులు కావడం లేదంటే తూర్పు కానీ పడమర కానీ లేదా ఈశాన్య భాగంలో అవి దోషం ఏమైనా కలిగిస్తూ ఉండొచ్చు. మీరు ఈ ప్రయత్నాలు అయితే చేయండి, అది వెంటనే అది మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గురుగారు, ఇప్పుడు మనకు ఇంట్లో అక్వేరియం అనేది ఉంటే ఒక నెగిటివిటీ అనేది ఉండదు అనేసి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఇవన్నీ ఏంటంటే అండి మూఢ విశ్వాసాల్లోకి వెళ్తాయి. ఈ కొంతమంది ఏం చేస్తారంటే వాస్తు చెప్పేటోళ్ళు ఈ అక్వేరియం పెట్టుకోండి లేదా ఈ వస్తువు పెట్టుకోండి మీకు అపారమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, దీనివల్ల మీకు అన్నీ పోతాయంటే వీళ్ళు పోతారు. అవి జరుగుతాయంటే కూడా మేము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎంతసేపు ఉన్నా కూడా అందం కోసం ఏదైనా చేయొచ్చు, కానీ అది వాస్తుదోషం కలిగించకూడదు. ఇటువంటి సపోజు అక్వేరియము ఈశాన్యం మూల నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది తీసుకుపోయి ఈశాన్యం మూల అక్వేరియం పెడుతున్నారు, లేదా రాగి చెంబులు తీసుకుపోయి నీళ్లు పెడుతున్నారు. దానివల్ల ఏమైతే ఈశాన్యం మూలది బరువు అవుతాయి. కానీ పెద్దలు ఏమని చెప్పినారు, మనం ఇదివరకే అనుకున్నట్లు నిన్న మొన్న ప్రోగ్రాం చెప్పుకున్నట్టు సంపులు అనేది ఎక్కడ ఉండాలంటే ఈశాన్యం, సంపు అనేది ఎక్కడ భూమి లోపల ఉంటుంది, భూమి పైన ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, నీళ్ళు ఈశాన్యంలో తొట్లు కానీ లేదా ఇటువంటి ఏదైనా బకెట్లు కానీ అటువంటి పెట్టి నీళ్ళు అక్కడ ఈశాన్యంలో ఎప్పుడు తడిగా ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో పెడతారు. అక్కడ బాగుండడం దేవుడెరుగు, కానీ వీళ్ళు మాత్రం నాశనం అయిపోతారు. ముఖ్యంగా పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఇందాక మన కాలర్ అడిగినట్టు ఆ యొక్క ఉద్యోగపరంగా ఏదైనా వాళ్ళు చేసే ప్రయత్నాల్లో అభివృద్ధి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అక్వేరియాలనే పెట్టుకోవచ్చు. గురుగారు వీరభద్రరావు పశ్చిమ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. వీరభద్రరావు గారు మాట్లాడండి గురుగారితో. చెప్పండి వీరభద్రరావు గారు.
నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. అది నాది ధరణి నక్షత్రం అండి. ఉమ్, అది ఏంటంటే పరిస్థితి నా అర్థం కాలేదు. ఏం చేసినా మాకు కలిసి వస్తలేదు. అదేనండి చెప్తున్నా కదా, ఇటువంటివి ఏవైనా సరే నక్షత్రం ప్రకారము కానీ, లేదంటే నక్షత్రం ఆ భరణి నక్షత్రం అంటే సపోజ్ మేషరాశి వస్తుంది. ఇక్కడ మేషరాశికి అధిపతి కానీ, లేదంటే ఆ కుజుని కానీ, లేదంటే భరణి నక్షత్ర అధిపతి గ్రహం కానీ కొంతమంది ధరిస్తూ ఉంటారు. సో అది సమస్యకు పరిష్కారం కాదు. ఇక్కడ ఏంటంటేనా ఏ పనైనా జరగడం లేదు, లేదా పని మీద పోలేకున్నాడు, కొంత డల్లుగా ఉన్నాడు, పిల్లవాడు బడికి పోకుండా ఇంట్లో మారం చేయడానికి కూడా కారణం ఇటువంటివే. ఏమంటేనా అతని యొక్క లగ్నాధిపతి దశమాధిపతికి సహకరిస్తే, లేదా సపోజ్ పిల్లవాడు ప్రాథమిక విద్య 4వ స్థానం కాబట్టి ఆ యొక్క గ్రహం కూడా సహకరించినట్లయితే అతను పని మీద అంటే పిల్లవాడైతే చదువుకోవాలి, చదువుకుని అయిపోయిన తర్వాత ఉద్యోగానికి పోవాలి, ఉద్యోగం వచ్చినప్పుడు కూడా ఉద్యోగానికి పోకుండా సెలవు పెట్టుకొని వేరే చోటుకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అంతకంటే నేను చెప్పాల్సి మళ్ళీ ఇటువంటి జరగని కారణం ఏంటంటే అక్కడ ఆ గ్రహాలనే ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు, లేదా ముఖ్యంగా ఆ దశ వచ్చినప్పుడు అవి ఇంకా తీవ్రంగా బాధిస్తాయి. ఏం చేయాలి దేవుడా అనే పరిస్థితి వస్తుంది. కనీసం గుడికి పోయి నమస్కారం అన్న పెట్టుకొని ఏదైనా ఏ పనైనా కానీ పోరా స్వామి అన్నా కూడా పోలేడు. ఎందుకంటేనా ఈ యొక్క గ్రహం అనేది బాధిస్తుంది. అక్కడ మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, మనిషి శరీరంలో ఉండే ఈ 9 యొక్క నవరంధ్రాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అక్కడ మన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి అట్లా 9 గ్రహాలు అనేటివి మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి యాక్టివేషన్ అవుతుంది. మీరు ఇంకోటి అనుకోవచ్చు, ఏమిటండి ఈ దశలు వచ్చేసి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ అంటారు కదా, మళ్ళీ 10 సంవత్సరాలు ఒకటే ఉంటుంది. అక్కడ దశ, అంతర్దశ, సూక్ష్మాంతర్దశ, ప్రత్యంతర్దశ, సూక్ష్మ అంతర్దశ అని ఇట్లా 9 రకాలుగా 10 రకాలుగా అంటే చాలా మైన్యూట్గా వచ్చినప్పుడు 2 రోజులు 1 రోజుగా వస్తూ ఉంటాయి. అవి చూసుకొని చేసుకుంటే అలాగే చిన్నయ్య అని ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. చిన్నయ్య గారు మాట్లాడండి. చెప్పండి చిన్నయ్య గారు. హలో చిన్నయ్య గారు మాట్లాడండి, వాయిస్ వినిపిస్తోందా? చెప్పండి చిన్నయ్య గారు. వినిపిస్తుంది మేడం. చెప్పండి చిన్నయ్య గారు. మాట్లాడండి. నాది ఒంగోలు మేడం. చెప్పండి. అయ్యగారు మాది ఒంగోలు. ఉమ్, ఒంగోలు అయితే ఇల్లు కట్టిన అయ్యగారు ఆయువాయువు మన సిద్ధాంతి గారు 26 పెట్టారు లోపల. ఉమ్, 3 అంగుళాలు తగ్గింది అయ్యగారు. ఇక్కడ చూడండి, ఆయము అనేది ఇదివరకే మనం మన కార్యక్రమంలో చెప్పుకున్నాం. ఆయం అనేది నిరూపణ సాధ్యం కానిది. ముఖ్యంగా ఆయం అంటే ఏంటి, మనం ఏదైతే నిర్మాణం చేస్తూ ఉంటాం, అది కాంపౌండ్ కానీ, రూమ్స్ కానీ, బిల్డింగ్ కానీ కట్టేటప్పుడు ఈశాన్యం మూల పెరుగుదల ఉండాలి. సపోజ్ మీరు అన్నట్టు 26 ఆయం పెట్టినప్పుడు ఈశాన్యం మూల కనీసం 1 ఇంచైనా మేస్త్రి పెంచేసి ఉంటాడు. అప్పుడు ఏమైతే అది ఆయం అనేది నెరవేరదు కదా. అక్కడ ఇంచులతో సహా అక్కడ చూపించింటారు, అడుగులు ఇంచులతో సహా అక్కడ చూపించింటారు ఆయ నిర్మాణం అనేది. కాబట్టి ఇది నిరూపణ సాధ్యం కాదు. మిగతాటి ఒకవేళ మీకు అక్కడ సమస్య ఉన్నట్టు మిగతా ఏవైనా వాస్తోషాలు ఉంటాయి, ఓసారి అవి పరిశీలన చేయించుకొని దాన్ని పరిష్కారం చేసుకోండి, చాలా బాగుంటారు. అలాగే ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య ఇంట్లో మనీ ప్లాంట్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. అది ఉంటే డబ్బులు వస్తాయి అనేసి ఒక నమ్మకం. అది ఎంతవరకు నిజం అంటారు? మనీ ప్లాంట్ ఉంటే డబ్బులు వస్తాయి లేదో నేను చెప్పలేను కాదండి. ఉత్తర ద్వారం లేని ఇంట్లో మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఉండవు. అది ఈశాన్య మూలగా కనీసం ఈశాన్య నిష్క్రమ ద్వారం ఉత్తరం కానీ తూర్పు కానీ ఉంటే, అదే ఉత్తర ఈశాన్య ద్వారం ఉండి తూర్పు ద్వారం మధ్యలో ఉన్నట్లయితేనా ఖచ్చితంగా డబ్బులు అనేవి వస్తాయి. ఈ మనీ ప్లాంట్ ఇవన్నీ ఉద్దేశంతో ఏం చేస్తారంటే, కొంతమంది కాంపౌండ్లో ఆ మనీ ప్లాంట్ కాంపౌండ్ మీద పెట్టింటారు, దాన్ని తీసుకెళ్లి బాల్కనీకి అటాచ్ చేసినప్పుడు అక్కడ మళ్ళీ తూర్పు మూతపడి ఇటువంటివి కూడా చెడు సమస్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే గురుగారు వెంకటలక్ష్మి అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటలక్ష్మి గారు మాట్లాడండి గురువు గారితో, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే సార్. నమస్కారం వెంకటలక్ష్మి గారు, చెప్పండి. అడుగుదామనండి. చెప్పండి. అదే మా పాప జూలై 31 1996 లో పుట్టిందండి. మార్నింగ్ 5. అదే తనకి మ్యారేజ్ అయ్యింది, అది డివోర్స్ అయిపోయిందండి. అయ్యో. ఒక పాప అండి, తనకి పాపకి 6th year వచ్చింది. దీనికి మ్యాచెస్ ఏమన్నా చేద్దామని చూస్తున్నాము. అదే ఏంటి ఎలా ఉంటది లైఫ్ అని. సరే అండి. ఇక్కడ ఏంటంటే అండి, మీ యొక్క జాతకం ప్రకారం ఆ అమ్మాయి చూసినప్పుడు ఇదివరకే మనం చెప్పుకున్నట్లు సప్తమాధిపతి అనే గ్రహం వచ్చేసి అక్కడ చెడిపోయి ఉంటుంది. అంటే దానికి బలం ఏదైనా మనం ఇవ్వచ్చని చూస్తేనా జాతకాన్ని చాలా సూక్ష్మంగా పరిశీలించినప్పుడు మనం ఏదైనా చూస్తేనా అమ్మాయి మళ్ళీ లైఫ్ అనేది సెటిల్ కావచ్చు. ఒకవేళ మీ సొంత ఇల్లు అయితేనా ఉత్తర వాయువు మూత కానీ ఉత్తర వాయువు పెరుగుదల కానీ ఉంటే అక్కడ స్త్రీలు చెడుగా ప్రవర్తించడమే కాకుండా ఇటువంటి డైవర్స్ కూడా అవే అవకాశం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ఒకసారి ఇంకా లేదు మేము చాలాసార్లు ప్రయత్నం చేసినాం సార్,
మా వల్ల కావడం లేదు, ఇప్పుడు అమ్మాయి ఒక జీవితం స్థిరపడాలనే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే ఓసారి మాది వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోండి. అది సూక్ష్మంగా చాలా బాగా పరిశీలించి ఏదైనా సరే మనం చూద్దాం దాని పరిష్కార మార్గం, ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. అలాగే గురుగారు నిర్మలాదేవి భద్రాచలం నుంచి కాల్ చేస్తున్నారు. నిర్మలాదేవి గారు మాట్లాడండి. చెప్పండి నిర్మలాదేవి గారు. మా చిన్న అబ్బాయి గురించి అండి. చెప్పండి, ఏం విషయం చెప్పండి. పైలట్ చదువుతున్నాడు, అదే ఇంకా ఏం రోజులు చదువుద్దని కనుక్కుంటున్నాను. ఇది ఒకటండి, రేపు ఏం జరుగుతుందో తెలుసుకునే దానికంటే కూడా ఈరోజు ఇతనికి ఎందుకు ఇది చేయలేకుండా అనే ఉద్దేశం ఆలోచించడమే ఉత్తమమైన పద్ధతి. మేము అదే మొదటి నుంచి చెప్తున్నాం. ఇక్కడ మనం వచ్చేసి పరిష్కార మార్గం డైరెక్ట్ లైవ్లో ఇవ్వడం సాధ్యం కాదు, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సరిపోదు టైం. మనం ఒక జాతకాన్ని చూడాలంటే అన్న ఇంకా మిగతా వాళ్ళనే చెప్తా ఉంటారు, కానీ అది వాళ్ళ విజ్ఞతే. అంత సూక్ష్మంగా చెప్పేటట్టయితే మనం ఏదో మీ రాశి తెలిసిన రాష్ట్రాధిపతి రత్నం కానీ లేదంటే ఆ యొక్క నక్షత్రాలు కానీ, కొంతమంది దీని విషయంలో కూడా ఏమంటారంటే సార్ మాకు రాష్ట్రాధిపతి నా పలానా రాశిని రత్నం ఇచ్చినాడు, నాకు బాగానే పనిచేసింది సార్ అంట. అది మీ జాతకంలో అంత సూక్ష్మంగా పరిశీలించినప్పుడు కూడా అది యోగిస్తాంది అంటేనా, అంటే ఇవేంటి ఏంటంటే ఉండేది మొత్తం 9 రత్నాలే, ఎన్ని కోట్ల మందికి వేసుకున్నా కూడా 9. కాబట్టి అది ఒకటి గుడ్డిలో మెల్లన తగలచ్చు. అదే రత్నం 10 మందికి ఇచ్చించడం, ఒకరికి 2 లేదా 100 మందికి ఇచ్చిన ఒకరికి పని చేయొచ్చు. కాబట్టి ఇటువంటివి అనేది నిరూపణ సాధ్యం కానేటివి. మనం లైవ్లో మీరు సపోజ్ మీకు వచ్చేసి ఏదైనా ఉద్యోగం అట్లాంటి సమస్యలు ఉన్నాయంటే కనుక మనం ఏదైనా సరే సల్పరాన్ని రత్నం చేసినాం లేదంటే ఇది సమస్య జరుగుతుందంటే మనకు కారణం అనేది తెలియజేయవచ్చు, కానీ పరిష్కారం అనేది చూపించడానికి సాధ్యం కాదు. ఎందుకంటే వాస్తులేకి వచ్చామనుకోండి, మాకేం మీ ఇంట్లో ఎట్టుంటుందో మాకు తెలియదు, ఏం జరిగిందో మనకు తెలియదు. కాబట్టి అటువంటిది మీరు కనీసం అంటే కొలతలు సార్ ఇట్లా ఇది జరిగిందంటే మనం దాన్ని బట్టి కూడా ఆ దోషం ఏమిటి, దాని నివారణ మార్గం ఏంటి చెప్పగలం. ఇది దీంట్లోకి వచ్చారనుకోండి, అది దశ ఏం నడుస్తుంది మీకు ఒక అవగాహన ఉన్నట్లయితే మేము చెప్పినది కూడా మీకు కొంచెం అర్థమవుతుంది. ఈ రత్నధారణ మాత్రం సూచించడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి మీరు ఏదైనా అంటే ప్రయత్నం చేయండి, మేము కూడా సహకరిస్తాం. అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు 0 డిగ్రీస్లో ఉంటే మంచిది అనేసి అని చెప్పి కూడా అంటూ ఉంటారు వాస్తు ప్రకారం గ్రాఫ్ చేసినప్పుడు కూడా. సో అది ఎంతవరకు నిజము, ఎలా ఉండాలంటారు? చాలా మంచి ప్రశ్న అడిగానండి. ఇది ఏం చేశారంటే సహజంగా భూమి 25 డిగ్రీల తేడాతో టిల్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడ చూసుకున్నా కూడా స్థలాలు. గురుగారు రాజేశ్వరమ్మ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజేశ్వరమ్మ గురుగారితో మాట్లాడండి. చెప్పండి రాజేశ్వరమ్మ గారు. మా బాబు గురించి అడగదామంటున్నాను. చెప్పండి, మీ బాబుకి డేట్ ఆఫ్ బర్త్ టైం పర్ఫెక్ట్గా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉంటేనా ఒకసారి ఏం విషయం, ఏం సమస్య అండి? ఇంకా జాబ్ రాలేదు గురించి అడిగాను. జాబ్ అదే చాలా మందికి ఉండే సమస్య ఇదే అండి. ఈ యొక్క ఏమైతే అంటేనా డ్యూయల్ ప్లానెట్స్ అంటేనా ఒక్కొక్క గ్రహానికి 2 ఆధిపత్యాలు వచ్చింటాయి. అవి ఒకవేళ 8 కానీ 6 కానీ 12 ఆధిపత్యం కూడా వాటికి వచ్చినప్పుడు ఏమవుతాయంటేనా ఇవి ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ రాకుండా ఇంకా ఆ దశలు కానీ జరుగుతూ ఉంటే, ముఖ్యంగా పెద్ద గ్రహ దశలు అంటే రాహు కానీ శని కానీ కేతువు కానీ ఇటువంటి దశలు కానీ జరుగుతూ ఉంటే అది సమస్య ఎన్నాళ్ళుంటా అంటే 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ అట్లా ఉంటుంది. ఎందుకంటే అది చాలా పెద్ద దశలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి చోట్ల అంటే కేతు అయితే తక్కువ దశ జరుగుతుంది, కానీ ఆ గ్రహం సంచరించేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీక్ ప్లేస్లో ఇది చెడుపు చేస్తా, వీక్ ప్లేస్లో ఉంటున్నా అదేం పెద్ద ఇబ్బంది పెట్టదు, కానీ బలమైన స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. కానీ ఇది ఒకవేళ బలంగా ఉండి ఇంకా ఇప్పుడు సపోజ్ ఈ జాబ్ ట్రై చేస్తున్నాడు రావడం లేదంటే ఇంకో జాబ్ ఏదో రెడీగా ఉంటుంది, ఏది అది గ్రహం బాగున్నట్లయితే ఇటువంటి ఎన్ని కూడా మనం సూక్ష్మంగా పరిశీలించి చేసుకోవాలి. కాబట్టి అది చూడండి ఒకసారి జాతకం టైం అని చెప్పి ఏదన్నా సరే మీ ప్రయత్నం మీరు చేయండి, లేదంటే మమ్మల్ని సంప్రదించండి, దానికి పరిష్కారం చేయొచ్చు. మనం 0 డిగ్రీస్కి సంబంధించి ఇక్కడండి ఈ 0 డిగ్రీస్లో ఏం చేస్తారంటే మనం భూమే టిల్ట్ అవుతా ఉంది, చాలా చోట్ల టిల్ట్ అయ్యే స్థలాలు ఉన్నాయి. కాబట్టి ఎంతసేపు ఉన్న రోడ్డు పారును అనుసరించే బిల్డింగ్ నిర్మాణమే చేయాలి. లేదా 45 డిగ్రీల పైన టిల్ట్ అయినప్పుడు అంటే 40 నుంచి 45 డిగ్రీలు కానీ 30 డిగ్రీల పైన కానీ టిల్ట్ అయినప్పుడు ఒక స్థలము అక్కడ ఏం చేయాలంటే అది ఒక 10 సెంట్లో అంటే లేదా 500 గజాలు 400 గజాలు ఉంటే మిగతా స్థలం పోతే పోయిందని టిల్ట్ అయి చేసుకోవచ్చు. కానీ 100 గజాలు 150 గజాలు చేయడం వల్ల ఏమవుతాయంటే పక్కన స్థలం మీద వీళ్ళు వదిలిపెట్టిన స్థలం మీద ఆశ వదులుకోలేరు, ఈ సమస్యల మీద పరిష్కారం చేసుకోలేరు. ఇట్లా 0 డిగ్రీస్ తిప్పి కట్టడం అనేది చాలా తప్పు. ఒకవేళ ఎకరాలలో ఉన్నట్లయితే లేదా లేఅవుట్ చేసినప్పుడైతేనా ఒకవేళ ఆ వాల్యూ అంతగా లేనప్పుడు అక్కడ మనం 0 డిగ్రీస్ చేస్తేనా చాలా బాగుంటుంది. ఇట్లా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ గురుగారు ఈరోజు సమాచారాన్ని అందించినట్టు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సుదర్శన వీక్షణం. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మాట్లాడొచ్చు. అదే కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831,
9440114741 అలాగే 9505899971 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.